నా ఆలోచనలు బాగుండా, నా తలంపులు బాగా లేకుండా నేను ఎంత ఉపవాసం ఉన్నా, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన అయినా ఆలకించడండి. ఈ ఉపవాస ప్రార్థన అంటే మనలకు మనం ఏం చేసుకోవాలి? మొదట పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ దేవునికి అయిష్టంగా మారిపోయావో, ఎక్కడ దేవునికి అయోగ్యురాలుగా మారిపోయావో అది నువ్వేం చేసుకోవాలంటే మొదట పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు పడుకున్నది మొదలుకొని ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా మనం ఎక్కడెక్కడో బలహీనమైపోతుంటాం. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో ఏమైపోతాడంట? బలహీనుడైపోతాడండి. ఆ బలహీనతలను మొదట ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రభా నేను ఎక్కడ జారిపోయాను, ఏ మాటల్లో నేను పడిపోయాను, ఏ చూపుల్లో నేను పడిపోయాను, ఏ ఆలోచనలో నేను పడిపోయాను. ఎందుకంటే ప్రభా నా రూపాన్ని మనుషులు చూస్తారు, కానీ నా ఆలోచనలు మాత్రం ఎరిగిన దేవుడు. ఒకవేళ నా ఆలోచనలో పరిశుద్ధత లేకపోతే, ఒకవేళ నా చూపులో పరిశుద్ధత లేకపోతే, ఒకవేళ నా హృదయంలో పరిశుద్ధత లేకపోతే నువ్వు నా ప్రార్థన ఆలకించు కదా నాయన. కాబట్టి మొదట నన్ను నీవు పరీక్షించు నాయన.